హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు ఆదేశాల మేరకు గుంతకల్ పట్టణంలోని రాజేంద్రనగర్ ఛత్రపతి శివాజీ పురపాలక ప్రాథమిక పాఠశాలలో 65 మంది పేద విద్యార్థులకు స్లేట్లు, నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఉమెన్ జాయింట్ సెక్రటరీ బేపర్ గౌసియా, జిల్లా మీడియా సెక్రటరీ ఖాల్జావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేపర్ గౌసియా మాట్లాడుతూ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కు ఫోన్లో విషయం చెప్పగానే వెంటనే స్పందించి కేవలం 10 నిమిషాల్లో 25,000 ఆర్థిక సహాయం అందించడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనమన్నారు. జిల్లా మీడియా సెక్రటరీ ఖాల్జావలి మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధి హెచ్ఆర్ఏజే లక్ష్యమని, జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు ఆదేశాలతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు గౌసియా. నేను హ్యూమన్ రైట్స్ స్టేట్ సెక్రటరీ మాట్లాడుతున్నాను, బేపర్ గౌసియా. మా స్కూల్లో, ఛత్రపతి శివాజీ స్కూల్లో బుక్స్ కావాలని చెప్పేసి కొంతమంది పిల్లలకి, పేద విద్యార్థులకి చదవడానికి పుస్తకాలు ఉన్నాయి మేడం, హోంవర్క్ రాసుకొని పోవడానికి బుక్కులు లేవు అని హెడ్ మాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసే వెంటనే నేను కూడా ఒక 2 days టైం ఇవ్వండి మేడం, ఏదైనా ఉంటే మా శక్తిలో మేము ప్రయత్నిస్తాము అని చెప్పాము. చెప్పిన తర్వాత నేను చాలామందికి కాల్ చేశాను, చాలామంది హెల్ప్ చేస్తామని చెప్పినారు, కానీ కొంతమంది కాల్స్ లిఫ్ట్ చేసినారు, కొంతమంది కాల్స్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత అశోక్ అన్నకు కూడా అడిగాము, అశోక్ అన్న కూడా ఆయన ప్రయత్నం ఆయన చేశారు. మరి ఇంకా కొంచెం మాకు తక్కువ పడితేనే నేను వెంటనే మన నారాయణ సమన్నకి కాల్ చేసి చెప్పడం జరిగింది. నారాయణ సమన్న కూడా ఊ అన్నాడు. మరి వెంటనే నేను జయరామ్ అన్నకు కాల్ చేసి అడిగిన వెంటనే ఒక 20 minutesకే, ఎక్కువ టైం కూడా లేదు, మనం బుక్ స్టాల్ దగ్గరికి పోయే లోపల మా వాళ్ళు వస్తారు, నీకు ఇప్పిస్తారు అని చెప్పారు. వెంటనే నేను పోయే లోపల అతను మనిషి వచ్చి నిలబడినాడు. ఆల్రెడీ బుక్కులని చెప్తున్నాడు, అమౌంట్ కూడా ఇచ్చేశారు, బుక్కులని మా చేతికి ఇచ్చారు. ఇంత జల్లీగా మన గుమ్మనూరు జయరామన్ననే ఏమో కానీ పని చేసేది, మిగతా వాళ్ళైతే నాకు తెలీదు. అన్న అడిగిన వెంటనే పిల్లలకు బుక్కులు కావాలా, ఏది ఎప్పుడు ఎక్కడ ఏమీ అడగలేదు. ఒకటే నీకేం కావాలో సాయం అన్నారు. ఇట్లా బుక్స్ కావాలన్నా అంటే బుక్స్ తీసుకోపోండి అని చెప్పేసి చెప్పారు. మాకు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాల్లో ఇస్తున్నారు, కానీ ఇవి వైట్ నోట్స్లు, లైన్ నోట్స్, బుక్స్లు, పెన్నులు, పెన్సిల్ ఇవి ఇవ్వటం లేదు. అదే చేతనైన సాయం మేము కూడా చేస్తామని చెప్పి స్వచ్ఛంద సంస్థ దగ్గరికి మేడం గారు రావడం జరిగింది. అదేవిధంగా నేను కొంతమందికి మాట్లాడినాను, అది ఇచ్చారు. మా హ్యూమన్ రైట్స్ నందన్ సార్ ఆదేశాల మేరకు నాకు చెప్పడం జరిగింది. నేను అలాగనే కొంచెం ముందు అడిగేసి ఇవన్నీ కార్యక్రమాలు చేశాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేకి అనేక మంది సహకరించారు. మా వార్డులో పిల్లలు ఇచ్చారు, కొంతమంది అందరూ కూడా సహకరించారు. ఈ కార్యక్రమం నా ఒక్క చేత కాదు, అందరూ చేయగలిగితేనే నేను చేశాను అనేది ఒక విషయం మీకు తెలుపుదామని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఛత్రపతి శివాజీ స్కూల్ నందు స్కూళ్ళు హెడ్ మిస్ గారు మరియు అధ్యాపక బృందం అందరూ స్కూల్ పిల్లలకి నోటు పుస్తకాల విషయం గురించి హెచ్ఆర్ఏజే గౌరవ అధ్యక్షురాలు మా గౌసి అక్క గారిని సంప్రదించడం జరిగింది. సంప్రదించిన వెంటనే అక్కగారు ఖచ్చితంగా దానికి మేము మా శాయశక్తుల ప్రయత్నం చేసి అన్నీ మీకు అందిస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే గౌరవ శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారికి ఫోన్ ద్వారా సంప్రదించి విషయం చెప్పగానే, అన్న మీరు ఏ విషయమైనా కానీ చేయడమో, చదువు విషయంలో ఇంకా నేను ముందుంటాను అని చెప్పి హామీ ఇచ్చి అడిగిన వెంటనే వీటన్నింటికి ఆర్థిక సహకారం అందించారు. అలాగే అక్క అన్నది అయిపోయిన తర్వాత వార్డు ఇన్ఛార్జ్ అశోక్ అన్నకి మీకు కూడా ఫోన్ చేస్తున్నామని చెప్పింది. అక్క దాంట్లో ఏముంది, నేను కూడా నా వంతు ఖచ్చితంగా అంటే నేను సాయం చేస్తాను అని చెప్పినాను. మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ బాబు గారు ఆల్రెడీ స్కూల్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దాడు. దాంట్లో మన ఏదో ఉడతా భక్తి సాయంగా చిన్న నోట్బుక్లు, పిల్లలకి అవసరమైన స్లేట్స్ అలాంటివన్నీ అందిస్తూ మనము ఆ పిల్లల్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మేమందరము కలిసికట్టుగా ముందుకు సాగడం జరిగింది. ముఖ్యంగా మా గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారికి మరియు వారి సోదరుడు గుమ్మనూరు నారాయణ సామన్న గారికి హెచ్ఆర్ఏజే తరఫున మరియు 14వ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, అలాగే హెచ్ఆర్ఏజే ప్రెసిడెంట్ అయిన గౌసియా మేడంకి, అలాగే కాజావలి సార్, సూర్య వెలుగు పత్రిక అయినటువంటి ఎడిటర్ సార్కి మా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకొకటి ఏమంటే, మా పిల్లలు అడిగిన వెంటనే మా విద్యార్థుల కోసము అడిగిన వెంటనే ఒక 1 అవర్లోనే మేడం రెస్పాండ్ అయినారు, గౌసియా మేడం గారు. చాలా చాలా ధన్యవాదాలు మేడం మీకు మా తరపున, మా పిల్లలందరి తరపున, అలాగే మా టీచర్ల తరపున ధన్యవాదాలు. ఇలాంటివి మీరు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన మన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, అలాగే మన పాఠశాల ఉపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసిన మన తెలుగుదేశం నాయకులు, మన పాఠశాల నుంచి అక్క, మన పిల్లల తల్లి, తర్వాత అశోక్ అన్న, ఇంకా మిగతా వాళ్ళ పేరు నాకు తెలియదు. ప్రతి ఒక్కరికి గౌసియా, అదే మన పేరెంట్స్ అని చెప్పిన నేను, వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత విజయవంతం చేయబోతున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారి సౌజన్యంతో మానవ హక్కులకు సంబంధించి న్యాయం చేయడం కోసం పరిరక్షణ సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ నోట్స్ల పంపిణీ మన పిల్లలకు చేయడం అనేది చాలా హెచ్ఆర్ఏజే వాళ్ళ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి ఈ నోట్స్లన్నీ పంపించి మనకి ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. మామూలుగా మనకి అడిగితేనే మరి ప్రభుత్వ పాఠశాలలో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, ప్రభుత్వమే అన్ని ఇస్తుంది కదా, ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా చేయడం ఎందుకని అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు, రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. కానీ అడిగిన వెంటనే ఏమాత్రం సంకోచం చేయకోకుండా అక్క సార్కి తెలియజేయడము, మన తెలుగుదేశం నాయకులందరికీ తెలియజేయడము, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ నోట్స్లు ఇవ్వడానికి ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఒకటి చెప్తారు, ఒక పద్యం ఉంది, పరుల కొరకే నదులు ప్రవహిస్తాయి, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూచు, పరహితము కంటే పరమార్థం ఏమున్నది, లలిత సుగుణజాల తెలుగు బాల అని ఒక పద్యం ఉందన్నమాట. మనం అడగకుండానే పరుల కొరకు నదులు ప్రవహిస్తూ ఉంటాయి. మనం తాగే నీరుని, తర్వాత సాగునీరుని, పంటకు కావాల్సిన నీరుని మనం అడగకుండానే నదులు మనకు నీళ్ళని అందిస్తుంటాయి. అట్లే అడగకుండానే గోవులు పాలనిస్తాయి. అట్లాగే చెట్లు కూడా మనం అడగకుండానే పూలు పళ్ళు అన్నీ ఇస్తుంటాయి, నీడనిస్తాయి, మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అట్లా పరహితం, ఇతరులకు సహాయం పడడం కంటే గొప్ప విషయం ఏం లేదు, దాంట్లో ఉన్న పరమార్థం అంత గొప్పది ఇంకా వేరేది ఏమీ లేదు అనేది ఈ పద్యం యొక్క భావం. దాన్ని అనుగుణంగానే మనకి నాయకులందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మన ఎమ్మెల్యే సార్ గారు లేరు, అయినా కూడా ఆయనకు కూడా ఈ విషయం చేరుతుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ముందు మనకి తోడ్పడతాయని ఆశిస్తున్నాను. మన పాఠశాల కూడా ఈ సంవత్సరము మేము చేస్తున్న కృషికి అనుగుణంగా మా మేడం వాళ్ళు అందరూ బాగా కష్టపడి స్ట్రెంత్ కూడా బాగా పెరిగింది, ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా పెరుగుతుంది. ఆ రకంగానే మేము ముందుకు వెళ్తాము, పిల్లలకు మంచి విద్యాబుద్ధులను కూడా అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి పెద్దలకి, మన మేడం గారికి, మన అన్నోళ్ళకి, పెద్దోళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారం తెలుపుతూ, ఈ స్కూల్లో పిల్లలు చాలా పిల్లలు అని చెప్పి విన్నాము. దయచేసి మేమందరూ పిల్లలు సహకరించాలి ఈ సంవత్సరం అనుకున్నాము. దయచేసి పిల్లలు బాగా చదువుకోండి. పిల్లలారా మీకే చెప్పేది, బాగా చదవండి, తల్లిని గౌరవించండి, తల్లి పెద్దల్ని గౌరవించి బాగా చదువుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. మీ భవిష్యత్తు కోసం ఇక్కడ వచ్చాము మేము, పేద పిల్లల్లోకి సాయం చేయాలని ఈ సంవత్సరం ఫస్ట్ మొదలు పెట్టాము. వచ్చే సంవత్సరం ఇంకా బాగుంటుంది. మీ ఇంట్లో అమ్మ, నాయన, అవ్వ, పెద్దలకి బాగా గౌరవించండి, వాళ్ళు చెప్పిన మాట వినండి. ఎందుకంటే పెద్దలు కాబట్టి మీరు చిన్న పిల్లలు గలాట చేయకుండా వరుసంగా చెప్పిన మాట విని వాళ్ళు మంచి మీద నడవండి. మీకు ఈ బుద్ధి కార్యక్రమం పెట్టినామంటే మీకోసమే పుస్తకాలు, పెన్నులు, ఏదో బీద పిల్లలు ఉన్నారో వారు సహకరిస్తాము మనము అని చెప్తున్నాము. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంవత్సరంలో ఇంకా బాగా చేయాలనుకుంటున్నాము. మన మేడము, మన మత పెద్దలందరూ కలిపి ఈ స్కూల్ని డెవలప్మెంట్ ఇంకా చేయాలని పిల్లలకి బాగా పుస్తకాలు ఇచ్చి బాగా చదువుకోవాలని కోరుతున్నాము. దయచేసి పిల్లలు అందరూ బాగా చదువుకోండి. నేను దయచేసి చెప్తున్నా, బాగా చదువుకోండి. మీ భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్తునే మీ లైఫ్ ఉంటుంది.
ఎందుకంటే మేము కూడా చిన్నప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్ చదివి ఈ పొద్దు భవిష్యత్తు బాగుంది. దయచేసి మీరు కూడా అలాగే ఉండండి, బాగా మంచి మార్కులు తెచ్చుకొని విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవించండి, వాళ్ళు చెప్పినట్టు వెళ్ళండి, గలాట చేయకండి స్కూల్లో. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి అందరికీ, మేడం గారికి, వారు ఉపాధ్యాయులకి, ఇక్కడ వచ్చిన గౌరవులందరికీ నా యొక్క నమస్కారములు, ధన్యవాదములు.